అలీ అతని తమ్ముళ్ళు. ఏళ్ల క్రితం ముగ్గురు అన్నదమ్ములుండేవారు. అలీ, హసీం మరియు ఖలీద్. కష్టపడి అలీ బాగా డబ్బు సంపాదించాడు. ఒకరోజు ఇద్దరు ముష్టివాళ్లు అతని దుకాణానికొచ్చారు. అయ్యా, దయచేసి ధర్మం చేయండి. హసీం, ఖలీద్, మీరు నా తమ్ముళ్ళు. మీరెలా ఇంత బీదవాళ్ళయ్యారు? సరేలే, మీరొచ్చి నాతోనే ఉండండి. వారిని ఆలీ తన భార్య లైలాకు పరిచయం చేశాడు. ఆమె వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. లైలా, వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు, ఖలీద్, హసీం. మా ఇంటికి స్వాగతం. మీరు కొత్త వ్యాపారం ఆరంభించడానికి ఇవిగోండి 500 బంగారపు నాణేలు. ఆలీ బయటికి వెళ్ళినప్పుడు లైలా అతని తమ్ముళ్ల సంభాషణ వినటం జరిగింది. ఆలీ బాగా డబ్బు సంపాదించాడు. ఎలాగైనా అతని డబ్బంతా దొంగలించేద్దాం. వాళ్ల మాటలు విన్న లైలాకి వారి మీద కోపం వచ్చి తన మంత్రశక్తిని వారి మీద ప్రయోగించింది. మీకెంత ధైర్యం? నా భర్తనే చంపాలనుకుంటారా? నా మంత్రశక్తిని ప్రయోగిస్తాను. మీరు కుక్కలైపోండి. వాళ్ళిద్దరూ కుక్కలుగా మారిపోయారు. ఆలీ అక్కడికొచ్చాడు. లైలా, బయట 2 కుక్కలున్నాయి. వాటినెక్కడి నుంచి తీసుకొచ్చావు? లైలా జరిగిందంతా చెప్పింది. దయచేసి వారిని మళ్లీ మనుషులుగా మార్చు. నన్ను క్షమించండి, శపించేశాను. ఆ శాపం ఇంకా 10 ఏళ్ల వరకు అలాగే ఉంటుంది. ఆలీ కుక్కలుగా మారిన తన తమ్ముళ్లను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.